సుధాకర్ గారు మీరు చెప్పండి, నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నేతలకు తగిన గౌరవం దక్కడం లేదు, ప్రతిపక్ష నేతలే అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? వాస్తవంగా ఈ ప్రభుత్వము ఎన్నికలైన తర్వాత ఈ ప్రతిపక్ష పార్టీలను కానివ్వండి, వీళ్ళందరినీ అధికార పార్టీ శాసనసభ్యులను కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ నాయకులను, కుల సంఘాలను, మేధావులను ఈ వ్యవస్థ నిర్వీర్యం చేసింది గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన. ఎందుకంటే ఆయన కేవలం ఫామ్ హౌస్లోనే ఉండేది కదా. ఫామ్ హౌస్ కు కానివ్వండి, ఇక్కడ ప్రగతి భవన్లో కానివ్వండి, ఉప ముఖ్యమంత్రులు పోతే కూడా రాని అని పరిస్థితి మనం చూసినా మీ మీడియా ద్వారానే రిపోర్ట్ అయింది. అది అంటే మీరు ఒక్కసారి వాస్తవాలు ఆ విధంగా ఉండేలా అధికారం లేకపోయేసరికి అసత్యాలు మాట్లాడుతున్నారు మొత్తం. ఇవాళ ఒకటండి, ఇవాళ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి ఇబ్బంది వచ్చినా డైరెక్ట్ గా నేరుగా అధికారుల దగ్గరికి వెళ్లి సంప్రదిస్తే ఆ రోజు వాళ్ళకి శాంక్షన్ అయ్యే పరిస్థితులు చూసినాం. ఈ బీఆర్ఎస్ పాలనలో ఒక ఎల్ఓసి కావాలంటే మంత్రి రికమెండేషన్ కావాలని ఒక నిబంధన పెట్టిండు. ఆపోజిషన్ వాళ్ళు అధికారి దగ్గరికి పోతారు కానీ మంత్రి దగ్గరికి ఎందుకు వెళ్తారండి? ఏది దుర్మార్గమైన చర్య కాదా? ఇవాళ ప్రోటోకాల్ మాట్లాడుతున్నారు. సిగ్గుండాల కొద్దినన్నా మాట్లాడేటప్పుడు ఇవాళ అరే నువ్వు 10 సంవత్సరాలు ఎక్కడున్నావు? ఫామ్ హౌస్ లో పడుకున్నావు. మహమూద్ అలీ కానివ్వండి, కడియం శ్రీహరి కానివ్వండి, అదే మంత్రులు పోతే కూడా నువ్వు కలవని పరిస్థితి. మంత్రులు అంటే ఎనీ టైం కలిసి అధికారం ఉంటుంది. దాన్ని కిచెన్ క్యాబినెట్ అంటారు. క్యాబినెట్ అంటేనే క్యాబినెట్ సహచరులు ఎప్పుడైనా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంటుంది. ఇవాళ సోదరుడు చెప్తుండే కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలో అరే ప్రజలకు అందరం సేవ చేయడానికి ఉన్నాం కదా. ఎమ్మెల్యే దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే చేస్తారు, ప్రతిపక్ష పోటీ చేసి ఓడిపోయిన ప్రణవ్ గారికి చెక్కుల బాధ్యత ఇస్తే మరి ఎమ్మెల్యేగా ప్రజలు గతంలో కూడా కాంగ్రెస్ శాసనసభ్యులు ఉండే కదా. కాంగ్రెస్ ఎట్లు ఉన్నారండి హుజరాబాద్ లో మాట్లాడు. నేనేమంటున్నా అంటే గతంలో కూడా ఉన్నారు కదా. ఈ వ్యవస్థను నాశనం చేసింది సోదరుడు విజయన్ ఉన్నాడు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు, చెప్తాడు ఆయన మాట్లాడినప్పుడు. ప్రతిపక్ష వ్యవస్థను, అధికార వ్యవస్థను, అధికార శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మనం ఎన్నో చూసినాం గత 10 సంవత్సరాలు. టీఆర్ఎస్ లీలలు అరే మేము కళ్ళకు చూసినాం, మీ మీడియా ద్వారా రిపోర్ట్ అయింది. మీరే చెప్పింది, మరి మీరు చెప్పింది తప్ప, అది తప్ప ఇప్పుడు చెప్పాలి సోదరుడు. ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసి గతంలో ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి కానివ్వండి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానివ్వండి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానివ్వండి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులను హక్కున చేర్చుకొని ప్రతిపక్షం బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకునే వాళ్ళు. ఇలా ఈ వ్యవస్థను సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇది వాస్తవం కాదా? ఇది అరే వాస్తవాలు ఈ విధంగా పెట్టుకొని మీరు ఇలా దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఇలా మీరు అసత్యాలు ప్రచారం చేస్తా ఉన్నారు. అరే అధికారం లేకపోతే అడ్డగోలుగా మాట్లాడితే గత చరిత్ర పోదు కదా. కాబట్టి మేమేమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేము చెప్పినామో అందరికీ అందుబాటులో ఉంటున్నాం ఈరోజు. అంటే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కాకుండా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎమ్మెల్యేలు అక్కడ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అవన్నీ ప్రోటోకాల్ పాటించట్లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అక్కడ గెలిచిన అభ్యర్థి ఉంటాడు, ఓడిపోయిన అభ్యర్థి ఉంటాడు. గతంలో టీఆర్ఎస్ ఓడిపోయిన అభ్యర్థి ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయలేదా? వాళ్ళు చేసింది కదా. అలాంటి కాదు. ఇవాళ అట్లంటే నీ కోర్టు పరిపాలనే సాగించింది మొత్తం. నీ ఫామ్ హౌస్ లో పడుకున్న ముఖ్యమంత్రికి ప్రతి అంశాల్లో కోర్టు పరిపాలన సాగింది 10 సంవత్సరాలు. గత 10 సంవత్సరాలు ఎక్స్ లో పోస్ట్ చేస్తే ఫామ్ హౌస్ పాలనే బాగుందని చెప్పి మీ కాంగ్రెస్ ఖాతా నుండి పోస్ట్ చేసి నువ్వు ఒప్పుకున్నావు కదా. అంటే ప్రజల జీతభత్యాలు తీసుకునే వ్యక్తి నువ్వు ఎక్కడ ఉండాలి? ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల జీతభత్యాలు తీసుకుని మాట్లాడుతూ కదా. సోషల్ మీడియా ఉంది కదా కాంగ్రెస్ పార్టీకి కూడా. దిలీప్ రెడ్డి, సుధాకర్ గారు చెప్పండి. నేనేమంటున్నట్టే ఈ సోషల్ మీడియా మాకు ప్రజలే మ్యాండేట్ ఇచ్చిళ్ళు. ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు మాకు పూర్తి మ్యాండేట్ ఇచ్చి ఇలా అధికారంలో ఉన్నాం. సోషల్ మీడియాదే ఉన్నదండి. సోషల్ మీడియాది ఎవరు? అది మీ సృష్టి. అది వీళ్ళు వాట్సాప్ ఒక యూనివర్సిటీ పెట్టిలు వేయడం, వీళ్ళకి చేత కాక దమ్ము లేక బయట దుబాయ్ నుంచి నడిపిస్తున్నారు. ఇదంతా దుబాయ్ లో పెట్టి దుబాయ్ నుంచి నడిపిస్తున్నారు. మీరా మాట్లాడేది ఇలా ప్రజాక్షేత్రంలో సోషల్ మీడియా ప్రజలు పూర్తి మ్యాండేట్ ఇచ్చిళ్ళు. ఆ రోజు సునీల్ గడ్వాల్ ఆఫీస్ మీద రైడ్ చేసి కదా మీరు. సునీల్ గడ్వాల్ ఆఫీస్ మీద మీరు టాస్క్ ఫోర్స్ తోటి రైడ్ చేసి రండి. మీరు తెలుసు ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధం భయపడేది లేదు. ఇలా భయపడేది ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధమే కాంగ్రెస్ పార్టీ. సుధాకర్ గారు మీరు చెప్పండి, అయితే అసలు ఏ పదవి లేని సీఎం సోదరుడికి అధికారులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై మీరేమంటారు?
ఇప్పుడు వాస్తవంగా ఒక విషయం మనం గమనించాలండి. ఈరోజు ఆ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన యొక్క విజయం వెనుక ఆయన యొక్క కుటుంబము అన్ని మనము ఎన్నికలలో ఎవరి కుటుంబ సభ్యులైనా కానీ మన ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను కల్పిస్తూ ఉంటారు. ఇది వాస్తవం. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా కానీ ఏ నాయకుడైనా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బ్యాక్ ఎండ్ ఉండి పనిచేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇక్కడ కూడా చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు బిజీ ఉన్న కారణంగా ఆయన అక్కడ చేస్తున్నారు. అయితే మేము వాళ్ళు చేస్తే మేము చేసినామని మేము చెప్పట్లేదు. గతంలో ఈ విధంగా ఉల్లంఘనలు జరిగాయి. మీ ఇంతెందుకండి, మనం సీతారాముల కళ్యాణానికి తలంబరాలు ఎవరు పట్టుకపోయిందండి? హిమాంశురావు పట్టుకపోయాడు. ఏ హోదాలో పట్టుకపోయింది ఆయన హిమాంశురావు? అది ఒక దైవ కార్యక్రమము. అక్కడ ముఖ్యమంత్రి గారు ఇవ్వాల్సిన సాంప్రదాయం ఉంటుంది. ఆ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి నువ్వు ఆయన లేనప్పుడు ఎండోమెంట్ శాఖ మంత్రి ఉంటాడు. ఎండోమెంట్ శాఖ మంత్రి కూడా ఆ శాఖ ఉన్నతాధికారులు ఉంటారు. అరే మేము ఏమంటున్నామంటే వ్యత్యాసం తేడా మీరు చేసిన పనులను చెప్తున్నాం. ఎక్కడ జరగలేదు. గతంలో వరంగల్ జిల్లాలో కూడా ఒక నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ గారు డైరెక్ట్ గా మా ఓడిపోయిన అభ్యర్థి చెప్పడం జరిగింది. ఇప్పుడు సిద్దిపేటలో వేరే ఎవరైనా పంచుతున్నారా? హరీష్ రావు పంచుతున్నారు కదా, హరీష్ రావు చేస్తున్నాడు కదా. వచ్చి చూడండి, చెప్తాము. చేస్తారు కదా. హరీష్ రావు గారు క్యాంప్ కార్యాలయంపై ఏ విధంగా బ్రదర్ ఒకటి వినండి, నేను చెప్తాను. మీకు తెలియదు, వాస్తవాలు తెలుసుకోండి. మీరు ఇప్పుడే పోదాము. నన్ను మాట్లాడు. హరీష్ రావు గారు పేరు తీసి తీసుకున్నాము. సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. దిలీప్ రెడ్డి గారు మీరు నోట్ చేసుకోండి. అన్ని మాట్లాడి సుధాకర్ గారు చెప్పండి. సుధాకర్ గారు బుద్ధి రాకుండా మాట్లాడుతున్నారు. మేము కూడా అనాల్సి వస్తుంది. దిలీప్ రెడ్డి గారు సమర్థించి కుటుంబం అని కుటుంబం మీద ఏడ్చి ఈరోజు కేటీఆర్ గారైనా సరే ప్రజల నుంచి ఎన్నుకోబడ్డారు. ఈరోజు హరీష్ రావు గారైనా సరే ప్రజల నుంచి ఎన్నుకోబడ్డారు. వారినే కుటుంబం ఆరోపించి ఎటువంటి వార్డు మెంబర్ కూడా కానీ తిరుపతి రెడ్డి గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. దిలీప్ రెడ్డి గారు సుధాకర్ గారు మీరు చెప్పండి. కాదమ్మా, నేను అంటే హిమాంశురావుకి ఏం అర్హత ఉన్నది? దానికి సమాధానం ఉండదు మన దగ్గర. కేవలం రేవంత్ రెడ్డి కుటుంబం మీద పడాల పొద్దున్న లేస్తే వాటి ఏంటండి ఇది? వాళ్ళ ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అని చెప్తున్నాం. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాం ఈరోజు. అరే ఒక్కనాడనే నువ్వు ఒక ప్రతిపక్ష శాసనసభ్యులు కలిసిన అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఒక్కనాడనే నువ్వు సెక్రటరీలు అందుబాటులో ఉన్నావా? ఒక్కనాడనే నువ్వు ప్రగతి భవన్లు అందుబాటులో అనునిత్యం నువ్వు ఫామ్ హౌస్ లో పడుకొని ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థను రాచరిక వ్యవస్థ తీసుకుపోయిన గత చరిత్రలో తీసుకుపోయిన ఘనత నీది. అందుకే నేను శంకరగిరి మాన్యాలకు పంపిల్లు ఈ ప్రజలు. మీరు ఇలా ఏదో రాక్షసానందం పొందుతున్నారు. ఇలా వాట్సాప్ యూనివర్సిటీలో అసత్యాలు ప్రచారం చేస్తూ, కానీ మీరు ఆనందపడుతూనే ఉండండి. మేము ప్రజల మధ్యలో ఉంటాం, ఏం చేయాలో చేస్తాం. మీకు తరిగిన బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి. అయిపోయింది మీ ప్రజలు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది క్లోజు. కేవలం వాళ్ళు ఓన్లీ ఆ పేపర్ మీడియా ద్వారా తప్ప ఎక్కడ లేదు వాస్తవానికి. అరే మీరు మేము అధికారంలో ఉన్నాం, మేము అన్ని చేస్తాం. మీకెందుకంతా ఇది గుమ్మడికాయలతో ఉండాలంటే భుజాలు తడుపుకునే చందంగా వ్యవహరిస్తున్నారు ఈరోజు మీరు. మేము అధికారంలో ఉన్నాము. మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలకు, అవినీతి, బంధుప్రీతికి ఇవాళ మేము ఇవాళ బాధ్యత వహిస్తూ ఈరోజు మీరు చేసిన అప్పులకు 6,000 కోట్ల రూపాయలు ప్రతి నెల అసలు వడ్డీ కలిపి ఈరోజు కడుతున్న పరిస్థితి మనం ఉంది. ఇలా ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టింది మీరు కాదని అడుగుతా ఉన్నాం ఈరోజు. వ్యవస్థను ఒక్కొక్క వ్యవస్థను ఈరోజు సెట్ చేసుకుంటూ పరిపాలన ముందుకు సాగిస్తున్నాం మేము ఈరోజు. అరే దీన్ని చూసి అక్కస్తోటి ఓర్వలేక అసత్య ఆరోపణలు, ఇలా ప్రోటోకాల్ గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉన్నది. ఈరోజు వ్యవస్థలో మంత్రులను కలవంది మీరు కదా, మేం కాదు కదా. ఆ రోజు అదే హోంమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోంమంత్రి మహమూద్ అలీని 4 పోస్ట్ కలిసి రోడ్డు మీద బయట పంపినామని చెప్పి మనం చూసినాం. మనం ఇలా అవమానపరిచింది మీరు కదా. ప్రజాప్రతినిధులను అవమానపరిచింది బీఆర్ఎస్ పార్టీ. ప్రతిపక్ష పార్టీలో నిన్నడు కలవని పార్టీ ఏదైనా ఉంది అంటే ఇంతవరకు చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. మీరు ఏ రోజు అందుబాటులో ఉన్నారండి ప్రజలకి? ఎలా ప్రజల జీతభత్యాలు తీసుకుంటూ
ఇలా ప్రజల సౌకర్యాలు పొందుకుంటూ ఈ రోజు కూడా నీవు బాధ్యత రహితంగానే వ్యవహరిస్తున్నావు కదా. నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఉండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఒకనాడు కూడా అసెంబ్లీకి రావు కదా, కేవలం అసెంబ్లీలో సంతకం పెట్టడం కోసం అసెంబ్లీకి వచ్చిపోతున్నావు కదా. ఇది వాస్తవం కదా. ఇప్పుడు అసెంబ్లీ నడుస్తున్నాయి బడ్జెట్ సమావేశాలు ఒక్కరోజు వచ్చిరా రాలే కదా మీరు కదా. ఇవాళ వ్యవస్థలను భ్రష్టు పట్టించింది మీరు, ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మేము అది చెప్తా ఉన్నాం, మేము వాళ్ళు చేసేలా మేము చేస్తున్నాం కాదు. ప్రజాస్వామ్యం మీద మాది సుదీర్ఘమైన అనుభవం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అన్ని వర్గాలకు అందరికీ అన్ని ప్రాంతాలకు సమన్వయం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అది కదా వాస్తవాలు. సుధాకర్ గారు మీరు చెప్పండి, నియోజకవర్గ పనులపైన కలిసామంటారు, నిజమేనా? మీరేమంటారు? అయితే నేను ఇందాక నుంచి మొదటి నుంచి నేను అదే చెప్తా ఉన్నా, ఒక ఆనవాయితీ ఉన్నది. రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రిని అన్ని పార్టీల శాసనసభ్యులు కలుస్తుంటారు. దాంట్లో ఇదేం లేదు. ఇంతెందుకు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజుల్లో కూడా కేటీఆర్, హరీష్ రావు, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరకు వచ్చి బయట ప్రెస్ మీట్ పెట్టి లోపల కలిసే వాళ్ళు అన్ని నిత్యం. అక్కడ నేనే సాక్షి, దానికి సాక్షి మన విజయ్ అన్న, మేమిద్దరం ప్రత్యక్ష సాక్షులం అన్నాడు. ఇది మంచి పద్ధతి, దాన్ని కాదనట్లేదు. మేమేమంటున్నామంటే ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే మనకు ఒక ప్రధాన ఎజెండా ఉండాలి అన్ని పార్టీలకు. అంత ఈ వ్యవస్థ నిర్వీర్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఒక్కనాడు నువ్వు ప్రతిపక్షాలను కలవలే, ఒక్కనాడు నువ్వు ప్రజా సంఘాలను కలవలే, ఒక్కనాడు నువ్వు ఈ మేధావులను కలవలే, ఒకనాడు కూడా మీడియాను మీరు ఇంత వాడుకొని మీరు ఇలా కలవలేదు. ఇలా మీడియా గురించి మీరు మాట్లాడుతున్నారు, అది విజయాన్ని చెప్పాలి. మొన్న మేమే కదా అక్కడ రవీంద్ర భారతిలో పటాలు ఇచ్చింది, మీరు మాట్లాడితే 10 సంవత్సరాలు మోడీ వచ్చినప్పుడు సీఎం కలిస్తే కూడా సీఎం కలిశాడు బడేబాయ్ అన్నారని కూడా విమర్శించింది. అయితే నేను అదే చెప్తున్నా కదా మేడం, ఇది మనది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలైన తర్వాత మన అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం ప్రధాన అజెండాగా, ప్రధాన ధ్యేయంగా ఉండాలి. ఆ విధంగానే మనం కోరుకుంటున్నాం. కానీ ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ నాయకులది ఏంటంటే ముందు ఒకటి మాట్లాడి తర్వాత ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఆనాడు హరీష్ రావు ముఖ్యమంత్రి దగ్గరకు వస్తే ఇట్లా తోసుకుంటూ వస్తా ఉండే తలుపులను. మరి నువ్వు ఎంతమందిని నువ్వు కేసీఆర్ దగ్గరికి తీసుకుపోయినావు చెప్పు. నువ్వు ఈ రోజు అడుగుతున్నా, నేను స్వయంగా చూసా ఒక రోజు విజయన్న, నేను ఆ రోజు సెక్రటరియట్ లో ఉంటే తోసుకుంటూ వచ్చిండు హరీష్ రావు. మరి నువ్వు ఎంతమందిని పట్టుకపోయినావు ఈ కేసీఆర్ దగ్గరికి? అరే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారం లేకపోతే ఇంకొకట. అంటే మీరు ద్వంద్వ నీతికి పితామహులు. మీరు అధికారం ఉన్నప్పుడు ఒక విధంగా వ్యవహరిస్తున్నారు, నిలవిడిచి సాయం చేస్తా ఉన్నారు ఈ రోజు. కాబట్టి మేము ఏమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైన అనుభవం కలిగిన పార్టీ, ఎవరిని ఏ విధంగా చూసుకోవాలన్నది తెలిసిన పార్టీ. మేము ప్రజాస్వామ్య విలువలతో ఈ రోజు జరుగుతా ఉంది.